మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో వినాయకుని మండపంలో నుంచి దొంగలు లడ్డు ఎత్తుకొనిపోయారు. దీంతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వినాయకుని లడ్డుతో పాటుగా మైక్ సెట్, అలాగే యాంపిల్ వైరు, సెట్ బాక్సులు, అలాగే 15,000 విలువ చేసే బాక్స్ చోరీకి గురైందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లికుదురు గ్రామంలో పిల్లలు కాయిషి పడదామంటే వినాయకుని మండపం వేయడం జరిగింది. వేసిన తర్వాత ఫస్ట్ రోజు బాగానే పూజ ఇట్లా జరిగింది. రెండో రోజు కూడా పూజ పూర్తి చేసుకున్న తర్వాత అందరం ఏటోళ్ళ వాటు పోయిన తర్వాత బాక్సులకు సంబంధించిన యాంపిల్ వైర్ పెద్దది, దాదాపు ఒక 15,000 రూపాయల కాస్ట్ ఉంటుంది. అది ఉన్న ఒక 2 బకెట్లు, ఆ దేవుడికి పెట్టిన నైవేద్యం, చేతిలో ఉన్న లడ్డు, అది దొంగతనం జరిగింది. దాని నిమిత్తం అని మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము భక్తిభావంతో ఏదో చేసుకుందాం అనుకుంటే ఆ దేవుడి దగ్గరే చోరీ జరిగింది. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ అలా జరగకుండా చూడండి అని చెప్పేసి